హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడంటే పిల్లలు మొబైల్తో కాలక్షేపం చేస్తున్నారు. కానీ ఒకప్పుడు ఏ ఇంట్లో చూసినా ఏ టీవీలో చూసినా WWE ఖచ్చితంగా చూసే పిల్లలుండేవాళ్ళు. దీన్ని రెజ్లింగ్ అని కూడా మనం అంటూ ఉంటాం. ఒకప్పుడు కేవలం కొద్ది ఇళ్లలో మాత్రమే టీవీలు కనిపించేవి. పిల్లలందరూ ఒక 10 మంది జట్టుగా కలిసి ఒకే ఇంట్లో అలా రెజ్లింగ్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు క్రికెట్ని ఎంత పిచ్చిగా చూస్తున్నారు. ఒకప్పుడు రెజ్లింగ్ అంటే కూడా పిల్లలకు అంతే ఇష్టం. పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఆ పేర్లన్నీ బాగా ఇష్టపడేవాళ్ళు. చకచకా చెప్పేసేవాళ్ళు. పిల్లలకు ఇష్టమైన రెస్లర్ని వాళ్ళు కూడా సపోర్ట్ చేసేవాళ్ళు. కాలం మారింది. కాలంతో పాటు అభిరుచులు కూడా మారిపోయాయి. కానీ కొంతమందికి ఆ రెజ్లింగ్ విషయాలు, ఆ సంగతులు ఎప్పుడూ గుర్తుకొస్తూనే ఉంటాయి. అందుకే మళ్ళీ ఆ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుందామా? ఇప్పటికీ రెజ్లింగ్లో రాజ్యమేలుతున్న 10 మంది రెజ్లర్ల గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అందులో టాప్ 10 ద గ్రేట్ ఖాళీ. రెజ్లింగ్ అంటే కొత్తగా తెలిసే వాళ్ళకి కూడా చాలా ఎక్కువగా ఇష్టమైన పేరు అది. అసలు రెజ్లింగ్లో మన భారతీయులు లేని కాలంలోనే మొట్టమొదటిసారిగా రెజ్లింగ్లో అడుగుపెట్టి మన భారతీయ జెండాను ఎగరేసిన అతి పొడవైన వ్యక్తి, అతి బలమైన వ్యక్తి కూడా ఖాళీ. ఒక్కసారి బరిలోకి దిగాడంటే అంతే సంగతులు. మొట్టమొదటిసారిగా 2006లో అండర్టేకర్ మీద ఛాలెంజ్ చేసినప్పుడు ప్రపంచం అతన్ని గుర్తించింది. ఖాళీ అసలు పేరు దలీప్ సింగ్ రాణా. ఆయన 1972 ఆగస్టు 27న హిమాచల్ ప్రదేశ్లో జన్మించారు. 1995, 1996 రెండిట్లోనూ మిస్టర్ ఇండియా టైటిల్ గెలుచుకున్నారు. వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ WWEలో బాగా ప్రసిద్ధి చెందారు. అతని పొడవు 7 అడుగుల 3 అంగుళాలు, బరువు సుమారుగా 200 కిలోలు. గ్రేట్ ఖాళీ వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ WWE సూపర్ స్టార్లతో పోరాడారు. వీరిలో జాన్ సేనా, బటిస్టా, షాన్ మైకెల్స్, ఇంకా అండర్టేకర్ కూడా ఉన్నారు. దిలీప్ సింగ్ రాణా 2022 ఫిబ్రవరి 10న ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ద లార్జెస్ట్ యాడ్, గెట్ స్మార్ట్, మగ్రూబర్ వంటి హాలీవుడ్ సినిమాస్తో పాటు కుస్తీ, రామా, ద సేవియర్ వంటి బాలీవుడ్ సినిమాల్లో కూడా తన సత్తా చూపించారు. ఇప్పుడు తను రెజ్లింగ్లో లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటూ ప్రజలను ఇప్పటికీ ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. వీటితో పాటు కొంతమందికి రెజ్లింగ్లో శిక్షణనిస్తున్నారు. నెంబర్ 9 పాల్ వైట్. ఒకసారి మనిషికి అసలు పేరు కన్నా అతను చేసే పని ద్వారానే ఎక్కువ పేరొస్తుంది. రెజ్లర్స్ అని చెప్పుకున్నాం కదా, అతని సాటి మరి ఎవరూ రారు అని చెప్పడం బాగుంటుంది. 7 సార్లు ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో ఉన్నాడు. WWF, WWE ఛాంపియన్షిప్ను 2 సార్లు, WWE యొక్క ఓల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ను 2 సార్లు, ఇంకా హెవీవెయిట్ వరల్డ్ ఛాంపియన్షిప్ ECW ఒకసారి. మొత్తం 4 టైటిళ్లను గెలుచుకున్న ఏకైక రెజ్లర్ అతను. ఇంకా 2 సార్లు ప్రపంచ ట్యాగ్ టీమ్ ఛాంపియన్. అనేక సార్లు వివిధ భాగస్వాములతో కలిసి సాధించాడు. ఇంటర్కాంటినెంటల్, యునైటెడ్ స్టేట్స్, హార్డ్ కోర్ ఛాంపియన్షిప్లను కూడా గెలుచుకున్న అతను WWE చరిత్రలో 24వ. అంతేకాదు, అతను WWE స్టూడియోస్ కామెడీ చిత్రం నకెల్ హెడ్, నెట్ఫ్లిక్స్ సిట్కామ్ ది బిగ్ షోలో కూడా ప్రధాన పాత్రని పోషించాడు. ఇక నంబర్ 8 కేన్. ఎప్పుడూ తన ముఖం బయట వాళ్ళకి చూపించకుండా జనాల మధ్య మాత్రం చాలా పేరు సంపాదించాడు గ్లెన్ థామస్ జాకబ్స్. ఏప్రిల్ 26, 1967న జన్మించాడు అతను. అతను రింగ్లో కేన్గా సుపరిచితం. అతను పెట్టుకునే మాస్క్ వల్ల పిల్లలకు కూడా ఎంతో ప్రియమైన రెజ్లర్గా పేరు సంపాదించుకున్నాడు. ఎప్పుడూ నలుపు, ఎరుపు చారలతో ఉన్న డ్రెస్తో రింగ్లోకి ఎంట్రీ ఇస్తాడు. అలాంటి మాస్క్నే అతను పెట్టుకోవడంతో చాలా పాపులర్ అయ్యాడు. జాకబ్స్ 1995 నుంచి WWEకి సంతకం చేశాడు. WWEలో కేన్ 3 సార్లు ప్రపంచ ఛాంపియన్. WWE ఛాంపియన్షిప్, ECWలో అతను ఛాంపియన్గా ఉన్నాడు. ఇంకా 12 సార్లు ప్రపంచ ట్యాగ్ టీమ్ ఛాంపియన్, వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్ అయ్యాడు కూడా. WCW ట్యాగ్ ఛాంపియన్షిప్ కూడా గెలుచుకున్నాడు. అతను 2 సార్లు ఇంటర్కాంటినెంటల్ ఛాంపియన్ మరియు మనీ ఇన్ ది బ్యాంక్ విజేత. అలాగే WWE యొక్క గ్రాండ్ స్లామ్ను పూర్తి చేసిన 3వ వ్యక్తి. అండర్టేకర్, కేన్ బేరర్ వంటి ప్రఖ్యాత రెజ్లర్స్కి గట్టి పోటీని ఇచ్చేవాడు. అందుకే అతను అంత ప్రసిద్ధి పొందాడు. నెంబర్ 7 బ్రాక్ లెజ్నర్. 1977 జూలై 12న అమెరికాలో జన్మించాడు. ఇతను జర్మన్ సంతతికి చెందినవాడు. 2000వ సంవత్సరంలో రెజ్లింగ్ మ్యాచ్లు ఆడడానికి శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టాడు. తన స్నేహితుడు పాల్ హేమర్ దగ్గర రెజ్లింగ్ శిక్షణ తీసుకున్నాడు. 2002వ సంవత్సరంలో తన తొలి రెజ్లింగ్ మ్యాచ్ ఆడాడు. కేవలం 25 సంవత్సరాలకే రింగ్లోకి దిగి ప్రపంచంలోనే అతి చిన్న వయసున్న రెజ్లర్గా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ప్రపంచంలో దిట్టమైన రెజ్లర్స్ సైతం అతనితో పోటీ పడడానికి భయపడ్డారు. వాళ్ళు రోమన్ రైన్స్ కావచ్చు, లేదా మార్షల్ ఆర్ట్లో వంటి దిగ్గజాలు కూడా అతనికి గట్టి పోటీ ఇచ్చేవారు. UFC హెవీవెయిట్ ఛాంపియన్షిప్లో, షేర్డాగ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్లో 2వ ర్యాంక్,
3 సార్లు WWE ఛాంపియన్షిప్, 2002లో కింగ్ ఆఫ్ థేరింగ్, 2003లో రాయల్ రంబుల్ విన్నర్గా నిలిచాడు. ఇక నెంబర్ 6 రోమన్ రైన్స్. WWEలో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కుటుంబంలో చాలామంది రెజ్లర్స్ ఉండేవాళ్ళు. తండ్రి సిక్కా ఎన్నోవా, రోసీ కూడా రెజ్లర్స్. ప్రఖ్యాత రెజ్లర్ రాక్ కూడా వీరి కుటుంబంలో వాడే. FCW ఛాంపియన్షిప్స్తో తన ప్రస్థానం మొదలైంది. మెయిన్ రోస్టర్లో షీల్డ్ గెలుచుకుని అందరి ప్రశంసలు అందుకున్నాడు. అతని అభిమానులు WWE భవిష్యత్ అతని మీద ఆధారపడి ఉంది అని అనుకునేంతగా అతని ఎదుగుదల ఉంది. 3 సార్లు WWE హెవీవెయిట్ ఛాంపియన్షిప్ గెలుచుకున్నాడు. ఇప్పటికీ అతనిదే అక్కడ పై చేయి. అతని వార్షిక ఆదాయం $3.5 మిలియన్. ఇక నెంబర్ 5 ట్రిపుల్ హెచ్. పాల్ మైకెల్ లెవెక్స్. అసలు పేరు ఉన్న ఈ అమెరికన్ ట్రిపుల్ హెచ్ అనే పేరుతో ఎందుకు ప్రసిద్ధి చెందాడో తెలుసా? 1995లో అతను వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్ WWF, ఇప్పుడు WWEతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. హంటర్ హర్ట్స్ హెల్మెస్లీగా ప్రసిద్ధి చెందాడు. అందులోని 3 అక్షరాలే HHHగా ట్రిపుల్ హెచ్గా మారిపోయింది. జూలై 27, 1969న జన్మించిన అతను వృత్తిరీత్యా రెజ్లర్ మాత్రమే కాదు, నటుడు, వ్యాపారవేత్త కూడా. అంతేకాదు WWEకి చీఫ్ కంటెంట్ ఆఫీసర్, క్రియేటివ్ హెడ్ కూడా. హంటర్ హర్ట్స్ హెల్మ్సీ, జీన్ పాల్ లెవెన్స్క్, టెర్రర్ రైజింగ్ అన్న రింగ్ పేర్లతో పిలుస్తారు. నెంబర్ 4 ద రాక్. హాలీవుడ్ యాక్టర్, రెజ్లర్ అయిన అతని గురించి దాదాపుగా తెలియని వాళ్ళు ఉండరు. హాలీవుడ్లో ప్రస్తుతం అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుడు కూడా. డ్వేన్ డగ్లస్ జాన్సన్ అతని అసలు పేరు. మే 2, 1972లో జన్మించాడు అతను. అతని రింగ్ పేరు రాక్గా ప్రసిద్ధి. WWE, WWFగా ఉన్న సమయం నుంచి అతను రెజ్లింగ్లో ఉన్నాడు. అతని ప్రస్థానంలో 16 కాంపిటీషన్స్, 9 హెవీవెయిట్ ఛాంపియన్షిప్స్, 2 WWF ఛాంపియన్షిప్స్, WWF థగ్ టీమ్ ఛాంపియన్స్ గెలిచిన ఘనత అతని సొంతం. రింగ్లో అతను గెలిస్తే అభిమానులు తామే గెలిచినంతగా ఉర్రూతలొగిపోతూ ఉంటారు. హాలీవుడ్లో అతని నటన కూడా చాలా గొప్పగా ఉంటుంది. 2018లో అత్యంత అధిక పారితోషికం తీసుకున్న వ్యక్తిగా టాప్ 100లో స్థానం సంపాదించుకున్నాడు. అందులో అతను 5వ స్థానంలో ఉన్నాడు. ఇక నెంబర్ 3 జాన్ సీనా. ఎంతోమంది వీరోచిత రెజ్లర్స్ ఉన్నా జాన్ సీనా మన దేశంలో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. కారణం అతని డాషింగ్ లుక్స్ ఇంకా యాటిట్యూడ్. 23 ఏప్రిల్ 1977న అమెరికాలో జన్మించాడు. జాన్ ఫెలిక్స్ ఆంథోనీ సినా అతని అసలు పేరు. జాన్ సినా 1998లో బాడీ బిల్డింగ్ కెరీర్ను ప్రారంభించాడు. 1990 తర్వాత ఒక సెలబ్రిటీ స్టేటస్ అందుకుని అందరి మనసులు గెలుచుకున్నాడు. UPWతో 2000వ సంవత్సరంలో రెజ్లింగ్ కెరీర్ను ప్రారంభించాడు. UPW హెవీవెయిట్ ఛాంపియన్షిప్ సాధించాడు. 2000 ఏప్రిల్లో 27 రోజుల పాటు 27 మందితో కుస్తీ ఆడి రికార్డుకెక్కాడు. అప్పట్లో అమెరికాలో ఈ రికార్డును ఎవరూ సృష్టించలేదు. 16 సార్లు ఓల్డ్ కాంపిటీటర్గా, 3 సార్లు హెవీవెయిట్ ఛాంపియన్షిప్, 12 సార్లు WWE ఛాంపియన్షిప్ గెలుచుకున్నాడు. అక్టోబర్ 10, 2000న జాన్ సీనా కుస్తీ మ్యాచ్ ఆడుతుండగా అతని ప్రత్యర్థి వల్ల అతని వెన్నెముకకు గాయమైంది. తరువాత అప్పటి నుంచి జాన్ సీనా కోలుకోవడానికి 2 సంవత్సరాలు పట్టింది. 2005లో జాన్ సీనా కుస్తీకి రిటైర్మెంట్ ప్రకటించాడు. కుస్తీకి రిటైర్మెంట్ ప్రకటించిన జాన్ సీనా సినీ రంగంలో ప్రవేశించాడు. అతను 2006లో పోకీమ్యాన్ అనే సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. ఈ సినిమా అప్పట్లో 1000 కోట్లను వసూలు చేసి రికార్డుకెక్కింది. జాన్ సీనా అమెరికన్ నటుల్లో ఎక్కువ పారితోషికం తీసుకునే నటుడు. ఇక నెంబర్ 2 ద అండర్టేకర్. మార్క్ విలియం కాల్వే. 1965 మార్చి 24న జన్మించిన అతను అండర్టేకర్గా ప్రసిద్ధి. రెజ్లింగ్ అంటే అండర్టేకర్ అనేంతగా పేరు సంపాదించుకున్న గొప్ప రెజ్లర్. రింగ్లో అతను అడుగు పెడుతున్నాడు అంటే ప్రత్యర్థి కంగారు పడిపోతాడు. గంభీరమైన స్వరం, ఎదుటి వాళ్ళకి అదొక సింహ స్వప్నం లాంటిది. బ్రతికున్న రాక్షసుడు మళ్ళీ రింగ్లోకి అడుగు పెట్టాడనిపిస్తుంది. 1984లో తన మొదటి మ్యాచ్ ఆడాడు. డెడ్ మ్యాన్ అన్న పేరుతో కూడా సుపరిచితుడు. అతని కెరీర్లో ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోకుండా 20-0తో రికార్డు సృష్టించాడు. 4 సార్లు WWE ఛాంపియన్, 3 సార్లు వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్స్ గెలవడంతో WWE 7 సార్లు వరల్డ్ ఛాంపియన్షిప్గా గౌరవం ప్రదానం చేసింది. ఒకసారి హార్డ్ కోర్ WWE ఛాంపియన్షిప్ గెలుచుకున్నాడు. 6 సార్లు WWE ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్, ఒకసారి WCW ట్యాగ్ టీమ్ ఛాంపియన్గా కూడా నిలిచాడు. ఇక నెంబర్ 1 బిల్ గోల్బెర్గ్. విలియం స్కాట్ గోల్బెర్గ్ డిసెంబర్ 27, 1966న అమెరికాలో జన్మించాడు. గోల్బెర్గ్ అనే పిలువబడే ఇతను అమెరికన్ ప్రొఫెషనల్ రెజ్లర్, నటుడు, మాజీ అమెరికన్ ఫుట్బాల్ డిఫెన్సివ్ ట్యాకిల్. ఒక్కసారి కూడా ఓటమిని చూడని రెజ్లర్. ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తాడు. చివర్లో స్పియర్ హంటర్గా మారి ప్రత్యర్థి ఇక లేవకుండా చేసేవాడు. 2 సార్లు వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్,
WCW, WWE బిగ్ గోల్డ్ బెల్ట్ సాధించిన ఏకైక రెజ్లర్. ఇప్పటికీ గోల్డ్బెర్గ్ అంటే అతని మ్యాచ్ లూప్లో పెట్టుకుని చూసేవాళ్ళు చాలామందే ఉన్నారు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.